Hi Tsat viewers, welcome to Crash Course Group 1 Preliminary Examination Tspsc. సో ప్రీవియస్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కొన్ని క్లాసెస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ. సో మనం ప్రతి క్వశ్చన్లో ఇంపార్టెంట్ అంటే గత సంవత్సరం నుంచి ఏదైతే న్యూస్లో ఉన్నాయో ఆ టాపిక్ సంబంధించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ నేను తెలుగులో ఇస్తున్నానండి. కార్బన్ నానో ట్యూబ్స్ గురించి ఈ క్వశ్చన్. సో అబౌట్ కార్బన్ నానో ట్యూబ్స్, స్టేట్మెంట్ 1, దే ఆర్ cylindrical molecules with rolled up sheets of single layer carbon atoms. Second one, they are always single wall and can never be multi-wall nanotubes. Third one, they can be used as artificial blood capillaries for the injured part of the body. Fourth one, they can be used as carriers of drugs in the human body. So about nano కార్బన్ నానో ట్యూబ్స్ గురించి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనకు కరెక్ట్ అడిగింది కరెక్ట్. ఇలా మనకు నేను చెప్పాను కొన్ని కెన్ వస్తే చాలా వరకు కరెక్ట్ ఉంటుంది, కొన్ని రాంగ్ కూడా వచ్చి అవకాశం ఉంటుంది. సో కొన్ని ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఉంది, దే కెన్ బి యూజ్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాపిలరీస్ ఫర్ ద ఇంజ్యూర్డ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే ఇప్పుడు మనకు ఎవరికైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఆ పార్ట్లో ఏంటంటే ఇలా ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాపిలరీస్ కూడా యూజ్ చేయవచ్చు అంటే అని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ అండి. ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే ఈ కార్బన్ నానో ట్యూబ్స్ అనేది యాజ్ బ్లడ్ క్యాపిలరీస్ క్రియేట్స్ బ్లడ్ క్లాటింగ్. సో ఇది చాలా వరకు అన్సేఫ్. సో దానివల్ల దీన్ని ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాపిలరీగా దీన్ని ఇంజురీ పార్ట్లో యూజ్ చేయరు. సో దానివల్ల ఆప్షన్ సి అనేది రాంగ్. స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. దే ఆర్ సిలిండ్రికల్ మాలిక్యూల్స్ విత్ రోల్డ్ ఆఫ్ సీడ్స్ ఆఫ్ సింగిల్ లేయర్ కార్బన్ ఐటమ్స్ రిలేటెడ్ టు కార్బన్ నానోట్యూబ్స్ గురించి. కాబట్టి 1 ఇస్ కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, దే ఆర్ ఆల్వేస్. ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు చాలా వరకు మనకు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సింగిల్ వాల్ అండ్ కెన్ నెవర్ బి మల్టీ వాల్డ్ నానోట్యూబ్స్ అనేది ఇచ్చారు. సో ఇది రాంగ్. ఎందుకంటే దే కెన్ బి సింగిల్ వాల్ ఆర్ మల్టీ వాల్ నానో ట్యూబ్స్. దేర్ లెంత్ కెన్ రీచ్ సెవరల్ మైక్రోమీటర్ ఆర్ ఈవెన్ మిల్లీమీటర్ కూడా. సో స్టేట్మెంట్ 2 రాంగ్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే దే కెన్ బి యూజ్డ్ యాజ్ క్యారియర్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో మనకు ఈ కార్బన్ నానో ట్యూబ్స్. సో ఫ్యూచరిస్ట్ టెక్నాలజీ దేనికి మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్యూచరిస్ట్ టెక్నాలజీ ఏంటంటే కొన్ని జరగని పని కూడా చేయగలగదు. సో ఇలాంటి ఇప్పుడు ఏదైతే హ్యూమన్ బాడీలో కూడా ఒక డ్రగ్ని కూడా తీసుకెళ్లాలంటే ఈ కార్బన్ నానో ట్యూబ్స్ అనేది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దే కెన్ బి యూజ్డ్ యాజ్ క్యారియర్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో స్టేట్మెంట్ 4 అనేది కరెక్ట్. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చాను. ఇది ఒక సిలిండ్రికల్ మాలిక్యూల్స్ విత్ రోల్డ్ ఆఫ్ సీడ్స్ ఆఫ్ సింగిల్ లేయర్ కార్బన్ ట్యూబ్ ఐటమ్స్ అని. దాని తర్వాత దే కెన్ బి సింగిల్ వాల్ ఆర్ మల్టీ వాల్ నానో ట్యూబ్స్ కూడా చెప్పాను మీకు. దాని తర్వాత like their building block graphene CNTs are chemically bonded with sp2 bonds and extremely strong form of molecular interaction. సో బయోటెక్నాలజీ ఫెసిలిటీస్ కూడా మీకు చెప్పడం జరిగింది. దాని తర్వాత కార్బన్ నానోట్యూబ్స్ అనేది ఈజీలీ పెనిట్రేట్ సెల్స్ అండ్ ఇంప్రూవ్ ద థెరప్యూటిక్ ప్రొఫైల్ అండ్ ఎఫికసీ ఆఫ్ డ్రగ్స్. సో ఈ కార్బన్ నానోట్యూబ్స్ అనేది చాలా వరకు ఈజీగా పెనిట్రేట్ చేయవచ్చు సెల్స్లో అండ్ ఇంప్రూవ్ ద థెరప్యూటిక్ ప్రొఫైల్. అంటే ఏమైనా ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలి దానికోసము ఇది ఎఫెక్టివ్గా దీన్ని యూజ్ చేయవచ్చు ఈ కార్బన్ నానోట్యూబ్స్ని. సో దే కెన్ బి యూజ్డ్ యాజ్ క్యారియర్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మీకు ఇందాక చెప్పినట్టు కరెక్ట్ ఇది. సో స్టేట్మెంట్ 4 అనేది కూడా కరెక్ట్. అండ్ దాంతోపాటు దే కెన్ బి యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ వైర్స్ టు రెడ్యూస్ లాసెస్ కూడా. అండ్ ఇట్ కెన్ బి రీప్లేస్ సిలికాన్ మేడ్ ట్రాన్సిస్టర్ యాజ్ దేర్ ఆర్ స్మాల్ అండ్ ఎమిట్ లెస్ హీట్ అండ్ ఇట్ కెన్ రివల్షనైజ్ ఎలక్ట్రానిక్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కార్బన్ నానో ట్యూబ్స్ అనేది ఏదో ఇట్ కెన్ రీప్లేస్ చేసేమో సిలికాన్ మేడ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా రీప్లేస్ చేయవచ్చు. ఎందుకంటే దే ఆర్ స్మాల్, చాలా చిన్నగా ఉంటుంది అండ్ లెస్ హీట్ని ఎమిట్ చేయగలుగుతుంది అండ్ ఇట్ కెన్ రివల్షనైజ్ ఎలక్ట్రానిక్స్ కూడా. సో దే కెన్ బి యూజ్డ్ ఇన్ సోలార్ సెల్. సో ఏదైతే ఈ కార్బన్ నానో ట్యూబ్స్లో ఏదైతే ఉందో దీన్ని సోలార్ సెల్ కూడా యూజ్ చేయవచ్చు. సో ఇవి అన్నీ కూడా మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకు ఇక్కడ లిక్విడ్ నానో యూరియా గురించి ఇచ్చారు.
సో మనకు ప్రీవియస్ క్లాస్లో నేను ఏదైతే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్లో కూడా మీకు చెప్పడం జరిగింది లిక్విడ్ నానో యూరియా గురించి. మనకు కొన్ని ఎగ్జామినేషన్లో కూడా దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సో ఇది మళ్ళీ న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి ఇచ్చాను నేను. సో లిక్విడ్ నానో యూరియా ప్రొవైడ్స్ ఫాస్ఫేట్స్ టు ప్లాంట్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ యూరియా. సెకండ్ వన్, liquid nano urea has less efficacy compared to conventional nano urea. Third one, liquid nano urea provides a targeted supply of nutrients to crops. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి, సో మీకు ఇందాకే చెప్పాను ఫ్యూచరిస్ట్ టెక్నాలజీ అంటే చాలా వరకు అంటే స్మాల్ క్వాంటిటీతో ఎక్కువగా వర్క్ చేయగలుగుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు స్టేట్మెంట్ 2 అనేది, లిక్విడ్ నానో యూరియా అనేది హ్యాస్ లెస్ ఎఫికసీ కంపేర్డ్ టు కన్వెన్షనల్ నానో యూరియా. సో కన్వెన్షనల్ నానో యూరియా ఏంటంటే ఇప్పుడు మనం పొలంలో రైతులు ఇలా డైరెక్ట్గా వెళ్ళి ఇలా మనకు ఆ యూరియా అనేది వేయడం జరుగుతుంది. అదే లిక్విడ్ నానో యూరియా ఏంటంటే జస్ట్ నార్మల్గా ఆ వాటర్లో కలిపితే అది అంటే చాలా వరకు ప్రతి ప్లాంట్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. సో కన్వెన్షనల్ నానో యూరియా కన్నా లిక్విడ్ నానో యూరియా అనేది చాలా వరకు ఎక్కువగా ఎఫికసీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు లెస్ అని ఇచ్చారు. సో 2ని మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. సో 2 ఎలిమినేషన్ చేస్తే మనకు ఆప్షన్ ఏ అండ్ సి ఉంది. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, లిక్విడ్ నానో యూరియా అనేది ప్రొవైడ్స్ టార్గెటెడ్ సప్లై ఆఫ్ న్యూట్రియంట్స్ టు క్రాప్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్ట్. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను మనకు ఈ కన్వెన్షనల్ యూరియా నానో యూరియా ఏంటంటే మనకు డైరెక్ట్గా ఏదైతే ఆ ప్లాంట్ ఉందో లేకపోతే ఆ క్రాప్స్కి ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళదు, ఎందుకంటే మనకు కొన్ని మిస్ అవుతూ ఛాన్సెస్ ఉంటుంది. బట్ లిక్విడ్ నానో యూరియా ఏంటంటే ఏదైతే సప్లై ఆఫ్ న్యూట్రియన్స్ అయితే ఉందో ఆ టార్గెట్కి కరెక్ట్గా సప్లై చేయగలుగుతుంది క్రాప్స్కి సంబంధించింది. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనకు స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు, లిక్విడ్ నానో యూరియా ప్రొవైడ్స్ ఫాస్ఫేట్ టు ప్లాంట్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ యూరియా అనేది రాంగ్. ఎందుకంటే ఏదైతే ఈ లిక్విడ్ నానో యూరియా ఉందో ఇదొక నైట్రోజన్ ఫాస్ఫేట్ కాదండి, నైట్రోజన్. లిక్విడ్ నానో యూరియా ప్రొవైడ్స్ నైట్రోజన్ టు ప్లాంట్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ యూరియా. ఫాస్ఫేట్ కాదు, నైట్రోజన్. సో మీకు గుర్తుపెట్టుకోవాలి, చాలా వరకు మనకు అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ యూరియా కదా, సో ఫాస్ఫేటా నైట్రోజన్ అంటే నైట్రోజన్. ఇంకో విషయం ఏంటంటే దీని యొక్క ఏమైందంటే అంటే ఈ లిక్విడ్ నానో యూరియా యొక్క ఏమైందంటే రెడ్యూసింగ్ ద అన్బ్యాలెన్స్డ్ అండ్ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ కన్వెన్షనల్ యూరియా, ఇంక్రీజింగ్ క్రాప్ ప్రొడక్టివిటీ కోసము క్రాప్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తుంది, మరియు రెడ్యూసింగ్ సాయిల్ సంబంధించింది. అండ్ దాంతోపాటు వాటర్ని కూడా మనకు తక్కువ యూజ్ చేయవచ్చు అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే స్టేట్మెంట్ 1 కూడా రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఫాస్ఫేట్ ఇచ్చారు బట్ అది నైట్రోజన్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఇదొక ఏదైతే ఈ లిక్విడ్ నానో యూరియా ఉందో ఇండిజినస్లీ డెవలప్డ్ బై నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్. ఇది ఎక్కడ ఉందంటే కలోల్. ఈ కలోల్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో. సో ఇన్ లైన్ విత్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ ఆత్మనిర్భర్ కృషి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మీకు డీటెయిల్స్గా ఇచ్చాను, లిక్విడ్ నానో యూరియా ప్రొవైడ్స్ సంబంధించింది. దాని తర్వాత ఇదొకటి ఇండిజినస్లీ డెవలప్డ్ బై నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ కల్లోర్ గుజరాత్ అని కూడా ఇచ్చాను మీకు. దాని తర్వాత లిక్విడ్ నానో యూరియా అనేది మోర్ ఎఫికసీ కంపేర్డ్ టు కన్వెన్షనల్ నానో యూరియా. ఎందుకంటే కన్వెన్షనల్ యూరియాలో ఏంటంటే హ్యాస్ ఎఫికసీ అబౌట్ 25% ఉంటుంది. అదే కనుక లిక్విడ్ నానో యూరియాలో ఏంటంటే 85 నుంచి 90% అనేది ఉంటుంది ఎఫిషియన్సీ అనేది. ఎఫికసీ కాదండి, ఎఫిషియన్సీ. సో ఇలా మీకు ఆల్రెడీ చెప్పాను, ఫార్మర్స్ అనేది డైరెక్ట్గా ఇలా మనకు యూరియా చల్లినప్పుడు ఏంటంటే కొన్ని ఎఫెక్టివ్గా అంటే ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది మీకు చెప్పడం జరిగింది. సో దాని ఒక డిఫరెన్స్ అనేది కూడా చెప్పాను. సో లిక్విడ్ నానో యూరియా అనేది ప్రొవైడ్స్ టార్గెటెడ్ సప్లై ఆఫ్ న్యూట్రియన్స్ టు క్రాప్స్. ఇట్స్ స్ప్రేడ్ డైరెక్ట్లీ ఆన్ ద లీవ్స్ అండ్ గెట్ అబ్జర్వ్ బై ద ప్లాంట్స్. సో వాటర్లో కనుక లిక్విడేషన్ తర్వాత స్ప్రే చేస్తే డైరెక్ట్గా, అంటే ఈ మధ్య మనకు టెక్నాలజీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది అగ్రికల్చర్లో. సో డ్రోన్స్ నుంచి డైరెక్ట్గా స్ప్రే చేయడం జరుగుతుంది. సో అందులో లిక్విడ్ నానో యూరియాని యూజ్ చేసి స్ప్రే చేసిన తర్వాత డైరెక్ట్గా ఏదైతే ఆ ప్లాంట్ ఉందో డైరెక్ట్గా అక్కడ రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే కన్వెన్షనల్ యూరియా అయితే తక్కువగా అనమాట, అంటే రీచ్ అవ్వడం అనేది ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది.
సో అందులో వాటర్ వేస్టేజ్ అవ్వడం జరుగుతుంది, దాంతో సాయిల్ కూడా ఫర్టిలిటీ కూడా తగ్గుతుంది, అండ్ దాంతోపాటు ప్రొడక్టివిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే లిక్విడ్ నానో యూరియా వల్ల ఏంటంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ కూడా చెప్పాను, ఫర్టిలైజర్ ఇన్ నానో ఫార్మ్ ప్రొవైడ్స్ టార్గెటెడ్ సప్లై ఆఫ్ న్యూట్రియన్స్ టు క్రాప్. నెక్స్ట్ క్వశ్చన్, సో బయోసెన్సార్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోసెన్సార్స్. ఫస్ట్ వన్ ఏంటంటే అంపరోమెట్రిక్ బయోసెన్సార్ ప్రొవైడ్ ఎగ్జాక్ట్ క్వాంటిటేటివ్ అనలిటికల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో. సెకండ్ వన్ వోల్టామెట్రిక్ బయోసెన్సార్స్ ఈజ్ ఏ రెస్పాన్స్ ఇండికేటర్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో మనకు టైప్స్ ఆఫ్ బయోసెన్సార్స్ కనుక అడిగితే ఇలా అంపెరోమెట్రిక్ ఒకటి అండ్ వోల్టామెట్రిక్ బయోసెన్సార్స్. సో ఇలా మనకు 2 సెన్సార్ గురించి అడగడం జరిగింది. బట్ అందులో ఏంటంటే వోల్టామెట్రిక్ అనేది బయోసెన్సార్ అనేది ఇది ఒక రెస్పాన్స్ ఇండికేటర్ యూజ్ ఫర్ ఇండికేటింగ్ ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ని ఇచ్చారు, బట్ ఇది రాంగ్ అండి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ బయోసెన్సార్ ఈస్ ట్రెండింగ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ద క్యాటలైజ్డ్ రెస్పాన్స్ ఆఫ్ ఎంజైమ్స్. దేనికి సంబంధించింది? ఎంజైమ్ లెక్టిక్ ఆర్ రిసెప్టర్స్, నాట్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు ఇక్కడ మనకు, ఈ అంపరోమెట్రిక్ అనేది బయోసెన్సార్ అనేది ప్రొవైడ్ ఎగ్జాక్ట్ క్వాంటిటేటివ్ అనలిటికల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో అనేది కరెక్ట్. సో అబౌట్ ఈ టైప్స్ ఆఫ్ బయోసెన్సార్ కనుక చూస్తే మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మనకు బయోసెన్సార్ అనేది కెన్ బి డిఫైన్డ్ యాజ్ డివైస్ దట్ మెజర్ బయాలజికల్ ఆర్ కెమికల్ రియాక్షన్ బై ప్రొడ్యూసింగ్ సర్టెన్ సిగ్నల్ విచ్ వుడ్ బి ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అనలైట్ ఇన్ రియాక్షన్. సో బయోసెన్సార్ అనేది డిఫైన్ చేయాలంటే ఒక డివైస్ దట్ మెజర్, ఆ డివైస్ అనేది బయాలజికల్ మరియు కెమికల్ రియాక్షన్ని మెజర్ చేయాలి బై ప్రొడ్యూసింగ్, అది కూడా సర్టెన్ సిగ్నల్ విచ్ వుడ్ బి ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ దేర్ అనలైట్ ఇన్ రియాక్షన్. సో అందులో ఏంటంటే అంపరోమెట్రిక్ బయోసెన్సార్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఎగ్జాక్ట్ క్వాంటిటేటివ్ అనలిటికల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో. సో అది కూడా ఈ ఏదైతే అంపరోమెట్రిక్ ఏదైతే ఉందో బయోసెన్సార్ అనేది ఇది వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ రిలీజ్ డ్యూరింగ్ ఆక్సిడేషన్, రిడక్షన్ కాదు ఆక్సిడేషన్. సో ఇట్ ఆల్సో యూజ్ ద రిడాక్స్ రెస్పాన్స్ డ్యూరింగ్ ఇట్స్ ఆపరేషన్. సో ఆపరేషన్ అప్పుడు రిడాక్స్ రెస్పాన్స్ అనేది కూడా యూజ్ చేయవచ్చు. సో ద యూజ్ ఆఫ్ బయోసెన్సార్ అనేది ఆర్ మెడికల్ స్క్రీనింగ్ కోసము, క్వాలిటీ కంట్రోల్ కోసము, సో ఇలాంటి దానికోసం దీన్ని యూజ్ చేయవచ్చు. అదే ఇంపిడిమెట్రిక్ బయోసెన్సార్ అనేది రెస్పాన్స్ ఇండికేటర్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్. బట్ మనకి ఇక్కడ ఇచ్చింది మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? వోల్టామెట్రిక్ దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఇది దేనికి సంబంధించిందంటే ఇంపిడిమెట్రిక్ బయోసెన్సార్ అనేది రెస్పాన్స్ అవుతుంది ఇండికేటర్ రిలేటెడ్ టు ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ సంబంధించింది. సో కరెంట్లీ ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ బయోసెన్సార్ ఈస్ ట్రెండింగ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ద క్యాటలైజ్డ్ రెస్పాన్స్ ఆఫ్ ఎంజైమ్ లెక్టిన్స్ అండ్ రిసెప్టర్. సో అది నేను చెప్పింది ఏంటంటే అది వోల్టామెట్రిక్ అని చెప్పాను స్టార్టింగ్ మీ క్వశ్చన్లో. సో ఇది దేనికి సంబంధించి అంటే వోల్టామెట్రిక్ గురించి కాదండి, ఇది దానికి సంబంధించి కాదు, దేనికి సంబంధించి అంటే ఇంపిడిమెట్రిక్ అని చెప్పాను మీకు. బట్ ఈ వోల్టామెట్రిక్ బయోసెన్సార్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇండికేటర్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కదా. సో ఇది కాదు, ఎందుకంటే ఈ వోల్టామెట్రిక్ బయోసెన్సార్ ఏదైతే ఉందో ఆర్ ద టైప్ ఆఫ్ బయోసెన్సార్ యూజ్డ్ ఫర్ అబ్జర్వింగ్ ఏంటంటే acrylamide. సో ఇట్ మేడ్ యూజింగ్ ఏ కార్బన్ గ్లూ ఎలక్ట్రోడ్ విచ్ హ్యాస్ హిమోగ్లోబిన్. సో స్టేట్మెంట్ 2 ఎందుకు రాంగ్ అంటే మీకు నేను చెప్పిందంటే ఇంపిడిమెట్రిక్ బయోసెన్సార్ గురించి చెప్పాను. సో బయోసెన్సార్ అనేది డివైస్ దట్ మెజర్ బయాలజికల్ ఆర్ కెమికల్ రియాక్షన్ బై ప్రొడ్యూసింగ్ సర్టెన్ సిగ్నల్ విచ్ వుడ్ బి ప్రొపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అనలైట్ ఇన్ రియాక్షన్. సో అందులో 3 టైప్స్ అని చెప్పాను. ఒకటేమో అంపరోమెట్రిక్ బయోసెన్సారు, సెకండ్ వన్ ఏమో ఇంపిడిమెట్రిక్ బయోసెన్సారు, అండ్ థర్డ్ వన్ ఏమో వోల్టామెట్రిక్ బయోసెన్సార్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బయోసెన్సార్ అబ్జర్వింగ్ acrylamide. So it is made of using a carbon
గ్లూ ఎలక్ట్రోడ్, ఇది గుర్తుపెట్టుకోండి, విచ్ హ్యాస్ హిమోగ్లోబిన్. సో ఎలక్ట్రోకెమికల్ బయోసెన్సార్ అనేది 4th వన్ అండి. ఫాలో ద ఎంజామెట్రిక్ క్యాటలైసిస్ ఆఫ్ ఏ రియాక్షన్ దట్ ఐదర్ ప్రొడ్యూసెస్ ఆర్ కన్జ్యూమ్స్ ఎలక్ట్రాన్. సో దీస్ ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ రిడాక్స్ ఎంజైమ్స్ అని కూడా అంటారు దీన్ని. ఇంకోటేమో 5th వన్, ఆప్టికల్ బయోసెన్సార్స్. సో టోటల్ 5 బయోసెన్సార్స్ అండి. సో ఈ టైప్స్ ఆఫ్ అనేది మనకు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నానో పార్టికల్స్ గురించి. సో నానో టెక్నాలజీ పైన మనకు చాలా వరకు నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ పైన ఒక క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో ఫస్ట్ నానో టెక్నాలజీ గురించి మీకు కొంతవరకు క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. సో అందులో నానో ఏరియా లిక్విడ్ సంబంధించి కూడా. సో నానో పార్టికల్స్ కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిటి ఇచ్చారంటే, దే ఆర్ టైనీ పార్టికల్స్ బిట్వీన్ 1 and 1000 nanometers. Second one, they are not naturally found. Third one, they are used in the making of cosmetics. Fourth statement, they cause lung problem and cardiovascular disease. సో మనకు నానో పార్టికల్స్ గురించి 4 స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, దే ఆర్ టైనీ పార్టికల్స్ బట్ బిట్వీన్ 1 నుంచి 1000 నానోమీటర్ అనేది రాంగ్ అండి. ఎందుకంటే 1 and 100 నానోమీటర్స్. నానో పార్టికల్స్ ఆర్ టైనీ పార్టికల్స్ బిట్వీన్ 1 and 100 నానోమీటర్స్. డ్యూ టు దేర్ ultra fine size, they can be suspended in the atmosphere for a long time and can travel larger distance kuda. So they possess very little mass but are many. So statement 1 అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ, డిని ఎలిమినేషన్ చేయవచ్చు. తర్వాత ఏమి ఇచ్చారు మనకు, దే ఆర్ నాట్ న్యాచురల్లీ ఫౌండ్. దే ఆర్ నాట్ న్యాచురల్లీ ఫౌండ్, బట్ ఇది కూడా రాంగ్, ఎందుకంటే దే ఆర్ న్యాచురల్లీ ఫౌండ్ కూడా. మెనీ వైరస్ ఏంటంటే హ్యావ్ డయామీటర్స్ ఇన్ ద నానో పార్టికల్స్ రేంజ్. ఐరన్ ఆక్సైడ్స్ లేకపోతే సల్ఫైడ్స్, సిల్వర్స్ ఆర్ గోల్డ్ ఆర్ సమ్ రిప్రజెంటేటివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్లీ అక్కరింగ్ నానో పార్టికల్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో అందుకే స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 రాంగ్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే నానో పార్టికల్స్ అనేది యూజ్ ఇన్ మేకింగ్ నా కాస్మోటిక్స్ సంబంధించి కూడా, అండ్ దే కాజ్ లంగ్ ప్రాబ్లమ్స్ మరియు కార్డియోవాస్కులర్ డిసీజ్ కూడా. సో స్టేట్మెంట్ 3 and 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు నానో పార్టికల్స్ గురించి ఇచ్చాను, టైనీ పార్టికల్ బిట్వీన్ 1 and 100 నానోమీటర్స్ అని కూడా ఇచ్చాను. సో దే పాసెస్ వెరీ లిటిల్ మాస్ బట్ ఆర్ మెనీ. సో దే ఆర్ ఫౌండ్ ఇన్ న్యాచురల్ ఎక్కడంటే ఇన్సిడెంటల్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్లో. సో నానో పార్టికల్స్ అనేది అక్కర్ వైడ్లీ ఇన్ నేచర్ మరియు ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టడీ ఇన్ మెనీ సైన్స్ సచ్ యాజ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియోలాజీ మరియు బయాలజీ కూడా. సో మీకు ఇందాకే చెప్పాను, మెనీ వైరస్ హ్యావ్ డయామీటర్ ఇన్ ద నానో పార్టికల్స్ రేంజ్. అందులో ఐరన్ ఆక్సైడ్స్ అయినా, సల్ఫైడ్స్, సిల్వర్స్, గోల్డ్ ఆర్ సమ్ రిప్రజెంటేటివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్లీ అకరింగ్ నానో పార్టికల్ కింద ఎన్విరాన్మెంట్. సో అందుకే స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. అయితే ఈ నానో పార్టికల్స్ అనేది కాస్మోటిక్ మేకింగ్లో కూడా యూజ్ చేస్తారండి. సో ఈ కాస్మోటిక్ ప్రోడక్ట్ అనేది యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ ఆర్ మేడ్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ నానో టెక్నాలజీస్ కాబట్టి. అయితే ఇంకోటి ఏంటంటే, ఎమాంగ్ మెటల్ మరియు మెటల్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ ఏంటంటే పొటెన్షియల్లీ ప్రెజెంట్ ఇన్ కాస్మోటిక్స్. దోస్ కంటైనింగ్ ఏంటంటే టైటానియం డయాక్సైడ్ ఒకటి, జింక్ డయాక్సైడ్ ఆర్ కామన్ ఇంగ్రీడియంట్స్ యాడెడ్ టు అబ్టైన్ సఫిషియంట్ సన్ ప్రొటెక్షన్. సో సన్ ప్రొటెక్షన్ నుంచి ఈ జింక్ ఆక్సైడ్స్ మరియు టైటానియం డయాక్సైడ్ని కూడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం జరుగుతుంది సన్ ప్రొటెక్షన్ త్రూ. అంటే ఏ టెక్నాలజీ అంటే మెటల్ అండ్ మెటల్ ఆక్సైడ్ నానో పార్టికల్స్. మీకు ఇందాకే చెప్పాను, అడిషన్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ నానో పార్టికల్స్ ఈజ్ ఆల్సో మెన్షన్ టు ఇంక్రీజ్ ద యాంటీమైక్రోబల్ అండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సమ్ కాస్మెటిక్ ఫార్ములేషన్. సో దే కాజ్ లంగ్ ప్రాబ్లమ్స్ మరియు కార్డియోవాస్కులర్ డిసీజ్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే లాంగ్ ఎక్స్పోజర్ టు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ నానో పార్టికల్స్ అనేది కాజ్ లంగ్ ప్రాబ్లమ్స్ మరియు కార్డియోవాస్కులర్ డిసీజ్. సో మనకు రావచ్చు క్వశ్చన్ డైరెక్ట్గా, నానో పార్టికల్స్ ద్వారా వచ్చే కొన్ని డిసీజ్ పేరైనా రావచ్చు. ప్రాబ్లమ్స్ అంటే లంగ్ ప్రాబ్లమ్స్ మరియు కార్డియోవాస్కులర్ డిసీజ్. నెక్స్ట్ క్వశ్చన్ జియోలైట్స్ గురించి. సో అబౌట్ జియోలైట్స్, స్టేట్మెంట్ 1, దే ఆర్ న్యాచురల్లీ ఫౌండ్ బట్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్. Second one, they are very stable solids that resist a variety of environmental conditions. Third one, they do not get dissolved in water or other inorganic solvent. Fourth one, they are
యూజ్డ్ యాజ్ అయాన్ ఎక్స్చేంజ్ బెడ్స్ ఇన్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ వాటర్ ప్యూరిఫికేషన్. సో మనకు అడిగింది ఏంటంటే జియోలైట్ సంబంధించి క్వశ్చన్ అనేది, ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో జియోలైట్స్ కదా, ఫస్ట్ ఏమి ఇచ్చారు, దే ఆర్ న్యాచురల్లీ ఫౌండ్ బట్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్ ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే జియోలైట్స్ ఆర్ మైక్రోఫోరస్ అండి, ఆర్ అల్యూమినియం సిలికేట్ మినరల్స్ కామన్లీ యూజ్డ్ యాజ్ కమర్షియల్ అబ్జర్బెంట్స్ అండ్ క్యాటలిస్ట్. సో జియోలైట్స్ అనేది న్యాచురల్లీ ఫౌండ్ బట్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రియల్లీ ఆన్ ఏ లార్జ్ స్కేల్ కూడా. సో మ్యానుఫ్యాక్చర్ కూడా చేయవచ్చు, కాబట్టి 1 అనేది రాంగ్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ ఏమి ఇచ్చారు, దే ఆర్ వెరీ స్టేబుల్ సాలిడ్స్ దట్ రెసిస్ట్ ఏ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్, కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. అండ్ దే డు నాట్ గెట్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఆర్ అదర్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్. సో ఇది కూడా కరెక్ట్, ఎందుకంటే న్యాచురల్ జియోలైట్స్ అనేది ఫ్రమ్ వేర్ వోల్కానిక్ రాక్స్ అండ్ ఆస్ లేయర్ రియాక్ట్ విత్ ఆల్కలిన్ గ్రౌండ్ వాటర్ కాబట్టి. సో అందువల్లనే న్యాచురల్ అకరింగ్ జియోలైట్స్ ఆర్ రేర్లీ ప్యూర్ అండ్ ఆర్ కంటామినేటెడ్ టు వ్యారింగ్ డిగ్రీస్ ఆఫ్ బై ద అదర్ మినరల్స్. సో అంటే దీని రీజన్, ఫర్ దిస్ రీజన్ వల్ల న్యాచురల్లీ అకరింగ్ జియోలైట్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఇంపార్టెంట్ కమర్షియల్ అప్లికేషను. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్ అనేది మీకు చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 4 ఏమి ఇచ్చారు మనకు, దే ఆర్ యూజ్డ్ యాజ్ అయాన్ ఎక్స్చేంజ్ బెడ్స్ ఇన్ డొమెస్టిక్ మరియు కమర్షియల్ వాటర్ ప్యూరిఫికేషన్. సో ఇది కూడా కరెక్ట్, ఎందుకంటే జియోలైట్స్ ఆర్ ఆల్సో మార్కెటెడ్ యాజ్ డైటరీ సప్లిమెంట్స్ టు ట్రీట్ క్యాన్సర్ ఒకటి, డయోరియా ఒకటి, అండ్ ఆటిజం ఒకటి, అండ్ హర్బ్స్ సంబంధించింది, మరియు హ్యాంగ్ ఓవర్. సో ఇట్ ఆల్సో యూజ్డ్ టు బ్యాలెన్స్ pH అండ్ రిమూవ్ హెవీ మెటల్స్ ఇన్ ద బాడీ. సో స్టేట్మెంట్ 4 కూడా కరెక్ట్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎందుకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే, దే డోంట్ గెట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఆర్ అదర్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్ అంటే, సిన్స్ జియోలైట్స్ ఆర్ నాట్ రియాక్టివ్, ఎందుకంటే జియోలైట్స్ అనేది రియాక్టివ్ కాదు, అండ్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ న్యాచురల్లీ అకరింగ్ మినరల్స్ కాబట్టి దే డు నాట్ హ్యావ్ ఎనీ హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్. సో దానివల్లనే దే డు నాట్ గెట్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఆర్ అదర్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్. సో ఇక్కడ మీకు కంప్లీట్గా దాని గురించి ఇచ్చాను, కంప్లీట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో. సో దే ఆర్ వెరీ స్టేబుల్ సాలిడ్ దట్ రెసిస్ట్ ఏ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ జియోలైట్స్ వెరీ హై ఓవర్ 1000 degrees. సో మనకు కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్లో గోల్డ్ ఇచ్చారు, సో ఎప్పుడు మెల్ట్ అవుతుందని ఇవ్వడం జరిగింది అంటే 1060 డిగ్రీ సెంటిగ్రేడ్లో 1060 డిగ్రీ సెంటిగ్రేడ్లో గోల్డ్ అనేది మెల్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ కూడా జియోలైట్ అనేది ఏ మెల్టింగ్ పాయింట్లో అంటే ఏ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద దీనికి మెల్ట్ అవుతుందంటే వెరీ హై టెంపరేచర్, అది కూడా ఓవర్ 1000 degrees centigrade, అండ్ దే డు నాట్ బర్న్ కూడా. సో మీకు ఇందాక చెప్పినట్టు దే ఆర్ నాట్ రియాక్టివ్ అండ్ ఆర్ అప్టైన్డ్ ఫ్రమ్ న్యాచురల్లీ అకరింగ్ మినరల్స్, దే డు నాట్ హ్యావ్ హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ కాబట్టి దానివల్ల ఇది మీకు స్టేట్మెంట్లో ఇచ్చినట్టు ఏదైతే డిజాల్వ్ అవుతుందంటే దే డు నాట్ గెట్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఆర్ అదర్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ గురించి క్వశ్చన్ ఇది. సో అందులో మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ సెట్స్ ఆఫ్ స్టాండర్డ్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. థర్డ్ వన్, ఇట్ ఆర్గనైజెస్ టెక్నోసియన్ అండ్ ఎడ్టెక్ ఎక్స్పో. సో క్వశ్చన్ దేని గురించి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ రోబోటిక్స్ ఆటోమేషన్ గురించి క్వశ్చన్. సో అలా మనకు 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది స్టాచ్యుటరీ బాడీ ఇచ్చారు. సో మీకు స్టాచ్యుటరీ బాడీ అయినా, కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా, లేకపోతే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా, ఇలాంటి నాన్ స్టాచ్యుటరీ బాడీ సంబంధించిన ఇలా మనకు క్వశ్చన్స్ అనేది చాలా వరకు అడుగుతుంటారు. సో ఇది స్టాచ్యుటరీ బాడీ కాదు. సో స్టేట్మెంట్ 1ని కనుక రిమూవ్ చేస్తే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ రోబోటిక్స్ ఆటోమేషన్ అనేది ఇది ఒక నాన్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2014లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఏ స్టాచ్యుటరీ బాడీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి ఇది స్టాచ్యుటరీ బాడీ కాదు.
సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే మిగతా ఒక ఆప్షన్ మనం రిమూవ్ చేస్తే మనకు ఆప్షన్ ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో ఇట్ సెట్స్ అప్ స్టాండర్డ్ ఇన్ రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. అండ్ ఇట్ ఆర్గనైజేషన్ టెక్నోసియన్ మరియు ఎడ్యుటెక్ ఎక్స్పో కూడా ఇది ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మీకు ఇక్కడ ఆల్ ఇండియా రోబోటిక్స్ ఆటోమేషన్ గురించి ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో. దాని తర్వాత ఇట్ ఆర్గనైజ్ టెక్నోసియన్ అండ్ ఎడ్యుటెక్ ఎక్స్పో, ఎందుకంటే టెక్నోసియన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గ్లోబల్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ కాంపిటీషన్ రిలేటెడ్ టు ఇన్నోవేషన్ సంబంధించింది, దాంతోపాటు రోబోటిక్స్ సంబంధించింది, ఆటోమేషన్ సంబంధించింది అండ్ మెనీ అదర్ ఫ్యాసినేటింగ్ ఛాలెంజెస్ బేస్డ్ ఆన్ ఇంజనీరింగ్ కాంపిటీషన్. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సో క్వశ్చన్ దేనికి సంబంధించి అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. సో మనకు అడిగింది బెనిఫిట్స్ అయినా యూజ్ అయినా అప్లికేషన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా వరకు ఆల్ ద అబోవ్ అని మీకు చెప్పాను. సో దీంట్లో ఈ క్వశ్చన్ చూద్దాం. హెల్త్ కేర్, మ్యూజిక్, రోబోటిక్స్, ఆర్ట్ అనేది మనకు 4 ఇవ్వడం జరిగింది. సో ఈ 4 కూడా బెనిఫిట్స్ ఫ్రమ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే GAI అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఫోకసెస్ ఆన్ జనరేటింగ్ న్యూ కంటెంట్. అంటే ఇమేజెస్ అయినా, ఆడియోస్ అయినా, లేకపోతే టెక్స్ట్ అయినా దాన్ని ఇలాంటివి న్యూ కంటెంట్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించింది. సో అది కూడా బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ అండ్ రూల్స్ రిలేటెడ్ ఫ్రమ్ డేటా. అయితే రైజ్ ఆఫ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ జనరేటివ్ మాడ్యూల్స్ సచ్ యాజ్ జనరేటివ్ అడ్వైజర్ నెట్వర్క్స్ మరియు వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్. సో అప్లికేషన్స్ ఆఫ్ GAI అంటే ఏంటంటే అందులో హెల్త్ కేర్ అండి. ఎందుకంటే హెల్త్ కేర్లో ఏంటంటే న్యూ మెడికల్ ఇమేజెస్ ఉంటుంది కదా, అంటే సిమ్యులేటర్స్ అయినా ఇంప్రూవింగ్ ద అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మెడికల్ డయాగ్నోసిస్ సంబంధించింది, లేకపోతే ట్రీట్మెంట్ సంబంధించి. కాబట్టి అందువల్లనే GAI అనేది హెల్త్ కేర్లో యూజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మ్యూజిక్లో ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ కెన్ హెల్ప్ మ్యూజిషియన్స్ అండ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ ఎక్స్ప్లోర్ న్యూ సౌండ్స్. అంటే న్యూ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా, లేకపోతే న్యూ స్టైల్ రావాలనుకున్నా దాంట్లో ఎక్కువగా ఈ GAI అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. రోబోటిక్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయినా, లేకపోతే ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఇంకోటి ఆర్ట్. సో ఆర్ట్లో కూడా ఇది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో అందులో మీకు GAI గురించి ఇచ్చాను మీకు కంప్లీట్గా ఇలా ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో. దట్ ఫోకసెస్ ఆన్ జనరేటింగ్ న్యూ కంటెంట్ ఏంటంటే ఇమేజెస్, ఆడియో, టెక్స్ట్ కూడా. అండ్ రైజ్ ఆఫ్ GAI అని కూడా చెప్పాను మీకు. అందులో జనరేటివ్ అడ్వైజర్ నెట్వర్క్ ఒకటి అండ్ వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్ అని కూడా చెప్పాను. అప్లికేషన్ చూస్తే హెల్త్ కేర్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, అండ్ రోబోటిక్స్ ఒకటి, అండ్ ఆర్ట్. సో ఇదంతా రిలేటెడ్ టు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ యోమిత్ర. సో ఇది తెలుగులో ఇచ్చాను, యోమిత్ర సంబంధించిన క్వశ్చన్ ఇది. సో 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫీమేల్ లుకింగ్ స్పేస్ ఫియరింగ్ హ్యూమనాయిడ్ రోబోట్. సెకండ్ వన్, ఇట్ ఈస్ డెవలప్డ్ బై నాసా టు ఫంక్షన్ ఆన్ బోర్డ్ ఆఫ్ ద గగన్యాన్. థర్డ్ వన్, ఇట్ విల్ జనరేట్ వార్నింగ్స్, రీప్లేస్ కార్బన్ డైఆక్సైడ్ కనిస్టర్స్ అండ్ ఆపరేట్ స్విచెస్. సో యోమిత్ర సంబంధించి మనకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఏంది ఇచ్చారు మనకు, సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే డెవలప్డ్ బై నాసా ఇవ్వడం జరిగింది. సో ఈ యోమిత్రని డెవలప్ చేసింది ఎవరంటే నాసా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇది దేనికి సంబంధించిన ఫంక్షన్ అంటే బోర్డ్ ఆఫ్ ద గగన్యాన్ అని ఇచ్చారు. సో ఇది రాంగ్. ఎందుకంటే దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఇస్రో టు ఫంక్షన్ ఆన్ బోర్డ్ ద గగన్యాన్. సో 2 స్టేట్మెంట్ని కనుక రాంగ్ ఎలిమినేషన్ చేస్తే A అండ్ D. సో ఏమి ఇచ్చారు మనకు, ఇది ఒక ఫిమేల్ లుకింగ్ స్పేస్ ఫేరింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ అనేది ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్. ఎందుకంటే ఈ హ్యూమనాయిడ్ ఈజ్ ఏ రోబోట్ విత్ ద అపియరెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో దీనివల్ల స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. దీన్ని డెవలప్ ఎవరు చేశారంటే ఇస్రో. సో ఇట్ విల్ టెస్ట్ ద గ్రౌండ్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ విల్ బీ ఏ వెరీ బేసిక్ వర్షన్ ఆఫ్
TRS type and artificial intelligence and robotic system. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు, ఇట్ విల్ జనరేట్ వార్నింగ్స్, రీప్లేస్ కార్బన్ డైఆక్సైడ్ కనిస్టర్ అండ్ ఆపరేట్ స్విచెస్ అని ఇవ్వడం జరిగింది. సో ద యాక్టివిటీస్ దట్ యోమిత్ర విల్ బీ ఏబుల్ టు పెర్ఫార్మ్ వన్స్ ఫుల్లీ డెవలప్డ్ బిఫోర్ ద అన్మాన్డ్ ఫ్లైట్ విల్ ఇంక్లూడ్ కనుక చూస్తే అందులో మానిటరింగ్ ఆఫ్ ద క్రూ మాడ్యూల్, రిసీవింగ్ వాయిస్ కమాండ్, రెస్పాండింగ్ via speech, replacing carbon dioxide canister and generating warnings, responding to the environment, attending launch and orbital posture. So ఇవన్నీ రెస్పాన్సిబుల్ చేయడం జరుగుతుంది రిలేటెడ్ టు యోమిత్ర. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీకు ఇందాక చెప్పాను యోమిత్ర అనేది ఒక ఫీమేల్ లుకింగ్ స్పేస్ ఫేరింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ అని చెప్పాను. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఇస్రో అండ్ ఫంక్షన్ ఆన్ బోర్డ్ ద గగన్యాన్. సో దాంతోపాటు యాక్టివిటీస్ కూడా చెప్పడం జరిగింది. ద యాక్టివిటీస్ ద యోమిత్ర విల్ బీ ఏబుల్ టు పెర్ఫార్మ్ వన్స్ ఫుల్లీ డెవలప్, అంటే డెవలప్ అయిపోయిన తర్వాత ఇది ఏ విధంగా యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేస్తుందంటే అందులో కనుక చూస్తే ప్రొసీజర్ టు యూజ్ ఎక్విప్మెంట్ ఆన్ స్పేస్ క్రాఫ్ట్ క్రూ ఒకటి, మాడ్యూల్ సచ్ యాజ్ సేఫ్టీ మెకానిజం స్విచెస్ ఒకటి, అండ్ కమాండ్ సెంట్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేషన్ ఒకటి, అటెండింగ్ లాంచ్ అండ్ ఆర్బిటల్ పోస్టర్ ఒకటి, రెస్పాండింగ్ ఎన్విరాన్మెంట్ ఒకటి, జనరేటింగ్ వార్నింగ్స్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ కనిస్టర్ ఒకటి, స్విచ్చింగ్ ఆపరేటింగ్ సంబంధించింది అయినా, క్రూ మాడ్యూల్ సంబంధించిన మానిటరింగ్ చేయాలనుకున్నా, లేక ఏమైనా వాయిస్ కమాండ్ రిసీవ్ చేయాలనుకున్నా, ఇలాంటివన్నీ దీంట్లో పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది రిలేటెడ్ టు యోమిత్ర. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే xenobots. సో మరి ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అబౌట్ xenobot ఏంటంటే ఫస్ట్ వన్, దే ఆర్ సింథటిక్ లైఫ్ ఫార్మ్స్ దట్ ఆర్ డిజైన్డ్ బై కంప్యూటర్స్. సెకండ్ వన్, దే హ్యావ్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ ద స్పీసీస్ ఆఫ్ aquatic frog 𝗬𝗏𝗏 𝗬𝗏𝗏. థర్డ్ వన్, దే హెల్ప్ ఇన్ ఫైండింగ్ క్యాన్సర్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో xenobots గురించి అడిగారు మనకు క్వశ్చన్ అనేది. ఇలా 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీకు చెప్పాను సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్లికేషన్స్ అయినా, అబౌట్ అయినా, యూజ్ అయినా, లేకపోతే దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏంటంటే చాలా వరకు అన్నీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో కూడా ఈ xenobots అనేది ఇచ్చారు కాబట్టి, సో దే ఆర్ సింథటిక్ లైఫ్ ఫార్మ్ దట్ ఆర్ డిజైన్డ్ బై కంప్యూటర్స్ కాబట్టి కరెక్టే. దే హ్యావ్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ స్పీసీస్ ఆఫ్ aquatic frog. సో aquatic frog ఏంటంటే 𝗬𝗏𝗏 𝗬𝗏𝗏. ఇది గుర్తుపెట్టుకోండి. xenobots అని నేమ్ ఎలా ఇచ్చారంటే స్పీసీస్ ఆఫ్ aquatic frog ఏదైతే ఉందో 𝗬𝗏𝗏 𝗬𝗏𝗏 ద్వారా దీన్ని నేమ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ xenobots అనేది క్యాన్సర్ సెల్ని ఫైండింగ్ చేయడం కోసము హ్యూమన్ బాడీలో దీన్ని హెల్ప్ అనేది చాలా వరకు అవుతుంది ఈ xenobots అనేది. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంకో విషయం ఏంటంటే xenobots ఆర్ సింథటిక్ లైఫ్ ఫార్మ్ అండి దట్ ఆర్ డిజైన్డ్ బై కంప్యూటర్ టు పెర్ఫార్మ్ ఫంక్షన్స్ అండ్ బిల్ట్ బై కంబైనింగ్ డిఫరెంట్ బయాలజికల్ టిష్యూస్. సో మీకు ఇందా చెప్పినట్టు aquatic frog ఏదైతే ఉందో 𝗬𝗏𝗏 𝗬𝗏𝗏 ద్వారా దీన్ని నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఫౌండ్ అక్రాస్ ఎక్కడ అంటే సబ్ సహారన్ ఆఫ్రికా ఫ్రమ్ నైజీరియా అండ్ సూడాన్ టు సౌత్ ఆఫ్రికా. ఒకవేళ కనుక అడిగితే ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే ఇది ఒక సింథటిక్ లైఫ్ ఫార్మ్ దట్ ఆర్ డిజైన్డ్ బై కంప్యూటర్స్ అంటే టు పర్ఫార్మ్ డిజైర్డ్ ఫంక్షన్ యాడ్ బిల్ట్ బై కంబైనింగ్ డిఫరెంట్ బయాలజికల్ టిష్యూస్. సో ఇందాక చెప్పినట్టు ఇది ఎక్కడ దొరుకుతుందంటే సబ్ సహారన్ ఆఫ్రికా ఫ్రమ్ నైజీరియా నుంచి అండ్ సుడాన్ టు సౌత్ ఆఫ్రికా. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే xenobots ఏదైతే ఉందో ఇది ఇన్ ఫైండింగ్ క్యాన్సర్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ అండ్ దే కెన్ మూవ్ టువర్డ్ ఏ టార్గెట్ పర్హాప్స్ పికప్ ఏ పేలోడ్, అంటే లైక్ ఏ మెడిసిన్ దట్ నీడ్ టు బీ క్యారీడ్ టు స్పెసిఫిక్ ప్లేస్ ఇన్సైడ్ ఏ పేషెంట్. సో ఒకవేళ కనుక ఒక క్యాన్సర్ సెల్ని ఫైండింగ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఇది xenobots అని హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ రిలేటెడ్ టు xenobots సంబంధించింది. అండ్ మెనీ యూస్ఫుల్ అప్లికేషన్ ఏంటంటే లివింగ్ రోబోట్స్ ఇంక్లూడ్ సెర్చింగ్ అవుట్ నాస్టీ కంపౌండ్స్ ఆర్ రేడియో యాక్టివ్ కంటామినేషన్, గ్యాదరింగ్ మైక్రోస్ ప్లాస్టిక్ ఇన్ ద ఓషియన్స్ అయినా, లేకపోతే ట్రావెలింగ్ ఇన్ ఆర్టరీస్ టు స్క్రేప్ అవుట్ అయినా ప్లాక్కి సంబంధించిన ఇది
దీని ఒక అప్లికేషన్ రిలేటెడ్ టు జినోబోర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నానోటెక్ సంబంధించిన క్వశ్చన్స్ అండి ఇది తెలుగులో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్మెంట్ ఏమిటంటే ఏ నానోటెక్ బేస్డ్ కంటామినేషన్ సెన్సార్ కెన్ రివీల్ ద presence of E. coli. Second one, nanotech based wearables can record medical data such as heartbeat, sweat component and blood pressure. Third one, nanotechnology can improve the display screens of electronics device. Fourth one, nanoscience has produced stain and wrinkle resistant cloths. So మనకు నానోటెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండ్ నానో సైన్స్ అని కూడా మనకు అడిగారు. సో ఇలా 4 స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడిగారు. సో చాలా వరకు ఏంటంటే నానో టెక్నాలజీ బయోటెక్నాలజీ పైన ఒక క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు అంటే నానో టెక్నాలజీ అనేది ఈజ్ బేస్డ్ కంటామినేషన్ సెన్సర్ కెన్ రివీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఈ కోలి అని ఇచ్చారు. సో ఫస్ట్ మీకు నానో టెక్నాలజీ గురించి కొంతవరకు చెప్తాను. నానో టెక్నాలజీ అనేది ప్రొవైడ్స్ ద పొటెన్షియల్ ఫర్ సేఫ్ అండ్ బెటర్ క్వాలిటీ ఫుడ్ అండ్ ఇంప్రూవ్ టెక్స్చర్ అండ్ టేస్ట్ ఆఫ్ ద ఫుడ్. సో బెటర్ క్వాలిటీతో పాటు టెక్స్చర్ మరియు ఫుడ్ టేస్ట్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఏది ఈ నానో టెక్నాలజీ యొక్క ప్రొవైడ్స్ ద పొటెన్షియల్ ఫర్ సేఫ్ అండ్ బెటర్ క్వాలిటీ ఫుడ్ అండ్ ఇంప్రూవ్ టెక్స్చర్. అయితే ఏ కంటామినేషన్ సెన్సార్ యూజింగ్ ఏ ఫ్లాష్ ఆఫ్ లైట్ కెన్ రివీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఈ కోలి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అదేవిధంగా యాంటీ మైక్రోబియల్ ప్యాకేజింగ్ మేడ్ అవుట్ ఆఫ్ సినమన్ ఆర్ ఓరెగానో ఆయిల్ ఆర్ నానో పార్టికల్స్ ఆఫ్ జింక్ కాల్షియం కెన్ కిల్ బ్యాక్టీరియా. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే నానో టెక్నాలజీ బేసిస్ వేరబుల్స్ కెన్ రికార్డ్ మెడికల్ డేటా సచ్ యాజ్ హార్ట్ బీట్, స్వెట్ కాంపోనెంట్స్, బ్లడ్ ప్రెషర్. సో ఈ నానో టెక్నాలజీ బేసిస్ ఏదైతే వేరబుల్స్ ఉన్నాయో ఈ హార్ట్ బీట్ సంబంధించి రికార్డ్ చేయడం జరుగుతుంది, స్వెట్ కాంపోనెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా చేస్తుందని ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్యూచరిస్ట్ టెక్నాలజీ చాలా వరకు మనకు అప్లికేషన్లో అంటే చాలా బెటర్గా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇది స్టేట్మెంట్స్ 2 కూడా కరెక్ట్. నానో టెక్నాలజీ కెన్ ఇంప్రూవ్ ద డిస్ప్లే స్క్రీన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే పవర్ కన్జ్యూమ్షన్ అనేది రెడ్యూస్ చేస్తుంది మరియు వెయిట్తో పాటు థిక్నెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా తగ్గిస్తుంది. సో చాలా వరకు ఒకప్పుడు మన స్మార్ట్ ఫోన్ ఇంత లావు ఉండేది, ఇప్పుడు చాలా స్లిమ్లో. ఎందుకంటే పవర్ కన్జ్యూమ్షన్ కూడా రెడ్యూస్ చేస్తుంది అండ్ థిక్నెస్ కూడా రెడ్యూస్ చేస్తున్నారు. దాంతోపాటు థిక్నెస్తో పాటు వెయిట్ కూడా రెడ్యూస్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఏంటంటే నానో టెక్నాలజీ కూడా వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. నానో సైన్స్కి ఇచ్చారు మనకు 4th ఆప్షన్. నానో సైన్స్ అనేది యాజ్ ప్రొడ్యూస్ స్టెయిన్ అండ్ వింక్లర్ రెసిస్టెన్స్ క్లాత్ అని ఇవ్వడం జరిగింది. సో నానో సైన్స్ హ్యాస్ నౌ ప్రొడ్యూస్ స్టెయిన్ అండ్ వింక్లర్ రెసిస్టెన్స్ క్లాత్ అండ్ మే ఫర్దర్ ఇంప్రూవ్ అపాన్ ద ఎగ్జిస్టింగ్ ఇన్నోవేషన్ కూడా. సో 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నానో టెక్నాలజీ ఏం ప్రొవైడ్ చేస్తుందని. దాని తర్వాత నానో టెక్నాలజీ బేస్డ్ వేరియబుల్స్ అవి కూడా ఇచ్చాను మీకు. దాంతోపాటు ఏ విధంగా ఇది ఇంప్రూవ్ అవుతుంది కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే ఇది కూడా ఇచ్చాను మీకు. సో రెడ్యూసింగ్ సైజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీ సర్క్యూట్స్ అని రెడ్యూస్ చేస్తుంది నానో టెక్నాలజీ అనేది. దాంతోపాటు ఇంప్రూవింగ్ డిస్ప్లే స్క్రీన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రానిక్ డివైస్ కూడా దానికి సంబంధించిన డిస్ప్లే స్క్రీన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది నానో టెక్నాలజీ తోటి. అండ్ రెడ్యూసింగ్ పవర్ కన్జ్యూప్షన్, వెయిట్, థిక్నెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా మీకు ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏఐడా రోబోట్ అనేది ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యూమనాయిడ్ ఆర్టిస్ట్ని ఇచ్చారు. సెకండ్ వన్, సోఫియా ఈజ్ ద ఫస్ట్ రోబోట్ టు బి గివెన్ లీగల్ పర్సన్హుడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్వశ్చన్ అనేది ఏఐడా రోబోట్ అనేది వరల్డ్లో ఫస్ట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యూమనాయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే సోఫియా అనే రోబోట్ ఏదైతే ఉందో లీగల్ పర్సన్హుడ్గా అంటే ప్రపంచంలోనే లీగల్ పర్సన్హుడ్గా ఇవ్వడం జరిగింది, అంటే దీన్ని గుర్తింపు ఇవ్వడం జరిగిందని ఇచ్చారు. సో ఈ 2 కూడా కరెక్ట్ అని ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే ఏఐడా రోబోట్ అనేది వరల్డ్లో ఫస్ట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యూమనాయిడ్ ఆర్టిస్ట్ అనేది. ఇట్ కెన్ డ్రా
క్రియేటివ్లీ డ్యూ టు ఇన్ బిల్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. సో ఏఐడా అనేది ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఆడా లోవలాస్, ద ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్స్ అండ్ రైటర్ ఆఫ్టెన్ కాల్డ్ వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ కోడర్. సో వరల్డ్ ఫస్ట్ కంప్యూటర్ కోడర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి దాని గురించి కనుక అడిగితే. సో ఇంకో విషయం ఏంటంటే సోఫియా అనే హ్యూమనాయిడ్ రోబోట్ డిజిగ్నేట్ చేయడం జరిగింది టు రెస్పాండ్ టు క్వశ్చన్ కూడా. సో సోఫియా ఈజ్ ఎ హ్యూమనాయిడ్ రోబోట్ డిజైన్ టు రెస్పాండ్ టు క్వశ్చన్స్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై సోఫియాని ఎవరు డెవలప్ చేశారంటే హాంకాంగ్ బేస్డ్ కంపెనీ పేరు ఏంటంటే హాన్సోన్ రోబోటిక్స్. సో కంట్రీ ఏ కంట్రీ అంటే హాంకాంగ్, ఆ కంపెనీ పేరు ఏంటంటే హాన్సోన్ రోబోటిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో దేని పర్పస్ దీన్ని యూజ్ చేస్తారంటే ఇట్ యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విజువల్ డేటా ప్రాసెసింగ్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ టు మేక్ సింపుల్ కన్వర్జేషన్ ఆన్ ప్రీ డిఫైన్డ్ టాపిక్స్, ఎగ్జాంపుల్ వెదర్ అయినా. అయితే 2017 ఏంటంటే సోఫియా వాజ్ కన్ఫర్మ్డ్ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ సౌదీ అరేబియా. మనకి ఇది ఇంపార్టెంట్ చాలా. సౌదీ అరేబియా. సో ఈ సోఫియా రోబోట్ని ఏ దేశము పౌరసత్వంగా ఇచ్చిందంటే సౌదీ అరేబియా. ఎప్పుడంటే 2017లో. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఇది ఒక ఫస్ట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యూమనాయిడ్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు సోఫియా అనేది ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ డిజైన్ టు రెస్పాండ్ క్వశ్చన్ సంబంధించిందని. అండ్ దాంతోపాటు ఎవరు డెవలప్ చేశారంటే హాంకాంగ్ బేస్డ్ కంపెనీ ఏంటంటే హాన్సోన్ రోబోటిక్స్. అయితే 2017 ఏంటంటే సోఫియా వాస్ కన్ఫర్మ్డ్ యాజ్ సిటిజన్ ఆఫ్ సౌదీ అరేబియా. సో బై ది సౌదీ అరేబియా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు గివ్ ఏ రోబోట్ సిటిజన్షిప్. అంటే పౌరసత్వం ఇచ్చిన, అంటే ఒక రోబోకి పౌరసత్వం ఇచ్చిన దేశం ఏంటంటే సౌదీ అరేబియా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నానో మిషన్ సంబంధించింది. సో నానో మిషన్ ఇట్ ఫోకసెస్ ఆన్ ఫండింగ్ ఇండివిజువల్ సైంటిస్ట్ సెంట్రిక్ నానో రీసెర్చ్ ప్రాజెక్ట్స్. సెకండ్ వన్, ఇట్ డస్ నాట్ ప్రమోట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. థర్డ్ వన్, ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రమోటింగ్ ఫారెన్ కొలాబరేషన్. సో ఇలా మనకు 3 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన ఫస్ట్ ఇదేమి ఇచ్చారంటే ఇట్ ఫోకస్ ఆన్ ఫండింగ్ ఇండివిజువల్ సైంటిస్ట్ సెంట్రిక్ నానో రీసెర్చ్ ప్రాజెక్టు. సో ఇది కరెక్ట్. అండ్ సెకండ్ ఏమి ఇచ్చారు, ఇట్ డస్ నాట్ ప్రమోట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ మధ్య మనకు చాలా వరకు నానో మిషన్ సంబంధించిన కనుక చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు డస్ నాట్, కొన్ని మీకు చెప్పాను, కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు చాలా వరకు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్, ఎందుకంటే ఇట్ ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ ఫారెన్ కొలాబరేషన్. సో మీకు ఇక్కడ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది నానో మిషన్ అంటే 2007లో. ఇది ఒక అంబ్రిల్లా ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇది. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఎఫర్ట్ లెడ్ బై నానో మిషన్. సో టుడే ఇండియా ఈజ్ అమాంగస్ట్ ద టాప్ 5 నేషన్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ పబ్లికేషన్ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 5వ ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించిందంటే సైంటిఫిక్ పబ్లికేషన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ దాంట్లో కనుక చూస్తే. సో నానో మిషన్ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది భారతదేశం అంటే 2007లో. సో ఇవి మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. అండ్ దాంతోపాటు ఇది మేజర్గా దేనిపైన ఫోకస్ చేస్తుందంటే ఫండింగ్ ఆఫ్ బేసిక్స్ రీసెర్చ్ ఇన్ నానో టెక్నాలజీ. ఏంటంటే ఇండివిజువల్ సైంటిస్ట్ అండ్ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పర్సూయింగ్ స్టడీస్. సో ద మిషన్ ఫండింగ్ అబౌట్ 235 ఇండివిజువల్ scientist centric research project on fundamental research in nano system. ఇంకో ఇంపార్టెంట్ అంటే దిస్ విల్ లెడ్ టు ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాటర్ దట్ ఎనేబుల్స్ కంట్రోల్ అండ్ మ్యానిపులేషన్ అట్ ద నానో స్కేల్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ఈ మిషన్ యొక్క ఏమైందంటే ఎస్టాబ్లిషింగ్ ఏ చైన్ ఆఫ్ షేర్ ఫెసిలిటీస్ అక్రాస్ ద కంట్రీ విత్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ నానో రీసెర్చ్. సో త్రూఅవుట్ కంట్రీ. సో ఇంకోటి విషయం ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఫోకస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ లింకేజెస్ బిట్వీన్ ఇండస్ట్రీస్. అంటే ఇండస్ట్రీతో పాటు రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ కూడా. సో ఈ నానో మిషన్లో ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చెప్పాను ప్రమోటింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. సో అపార్ట్ ఫ్రమ్ ఎగ్జోప్లానెటరీ విజిట్స్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ జాయింట్ వర్క్షాప్
అండ్ కాన్ఫరెన్స్. సో ఈ నానో మిషన్ పైన కొన్ని కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది, మళ్ళీ కొన్ని జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అయినా కొన్ని వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రోబోట్ సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. సో బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ రోబోట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, యాక్చువేటర్స్ allow the parts of the robot to operate together. Second one, controller converts stored energy into movement in robots. Third one, sensor or what allow a robot to gather information about its environment. Fourth one, end effectors directly interact with objects in the world. So components of robot సంబంధించిన క్వశ్చన్ అనేది. సో రోబోట్ టాపిక్ పైన ఇస్తారు కాబట్టి నేను ఇలా కూడా ఇచ్చాను మీకు క్వశ్చన్ రూపంలో. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, యాక్చువేటర్ అలో ద పార్ట్ ఆఫ్ ద రోబోట్ టు ఆపరేట్ టుగెదర్ అని ఇచ్చారు. సో ఇది కరెక్ట్ రాంగ్. ఎందుకంటే ఫస్ట్ రోబోటిక్స్ ఆర్మ్ అనేది కంట్రోలర్ రన్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రిటెన్ ఇన్ కోడ్ కాల్డ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, యాక్చువేటర్ అలో ద పార్ట్స్ ఆఫ్ ద రోబోట్ టు ఆపరేట్ టుగెదర్ అనేది రాంగ్. సో మనం అడిగింది ఏమిటి, కరెక్ట్. సో ఫస్ట్ ఏంటంటే the controller is the brain of the industrial robotic arm and allows the parts of the robot to operate together. So it works as a computer and allow the robot to also connected to the other system. So మీకు ఇందా చెప్పినట్టు robotic arm controller runs a set of instruction written in code called ఏమంటే ప్రోగ్రాము. సో ప్రోగ్రామ్ రూపంలోనే అది ఈ రోబోట్ అనేది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, కంట్రోలర్ కన్వర్ట్ స్టోర్ ఎనర్జీ ఇంటూ మూమెంట్ ఇన్ రోబోట్స్ని ఇచ్చారు కదా. సో ఇది కూడా రాంగ్. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను, ఇది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది ఇస్తుంది. ఎవరు, కంట్రోలర్ రన్స్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రిటర్న్ ఇన్ కోడ్ కాల్డ్ ప్రోగ్రామ్. అదే యాక్చువేటర్ అయితే యాక్చువేటర్ ఆర్ లైక్ ద మజిల్, అంటే మజిల్ ఆఫ్ రోబోట్స్, ద పార్ట్స్ విచ్ కన్వర్ట్ స్టోర్ ఎనర్జీ ఇంటూ మూమెంట్. ఇక్కడేమో ఈ రెండు స్టేట్మెంట్ అనేది ఇంటర్చేంజ్ అంటే రివర్స్గా ఇవ్వడం జరిగింది. సో యాక్చువేటర్ ఏంటంటే స్టోర్ ఎనర్జీ ఇంటూ మూమెంట్ ఇన్ రోబోటిక్స్ చేస్తుంది. ఇక్కడ కంట్రోలర్ ఏం చేస్తుందంటే పార్ట్స్ ఆఫ్ ద రోబోట్ని ఆపరేట్ చేస్తుంది. సో ఈ రెండు రాంగ్ కాబట్టి 1 and 2 రాంగ్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే సెన్సార్ ఆర్ వాట్ అలో ఏ రోబోట్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ అండ్ ఎండ్ ఎఫెక్టర్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్. సో ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇందాక చెప్పినట్టు ద కంట్రోలర్ అనేది బ్రెయిన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్ అండి. అండ్ ఇట్ అలోస్ ద పార్ట్స్ ఆఫ్ ద రోబోట్ టు ఆపరేట్ టుగెదర్. సో కంట్రోలర్ అని ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక కంప్యూటర్, ఇది కంప్లీట్గా ఇట్ వర్క్స్ యాజ్ ఏ కంప్యూటర్గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అలో రోబోట్స్ ఆల్సో టు బీ కనెక్టెడ్ అదర్ సిస్టమ్. సో మీకు ఇందా చెప్పినట్టు మజిల్స్, యాక్చువేటర్ అనేది ఈస్ ఆర్ లైక్ ఏ మజిల్ ఆఫ్ ద రోబోట్స్. సో సెన్సార్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. సో కెమెరాస్ అనేది అలో చేస్తారు రోబోట్స్లో కూడా చాలా వరకు. అండ్ మైక్రోఫోన్స్ ఆర్ అలో రోబోట్ టు డిటెక్ట్ సౌండ్. సమ్ రోబోట్స్ కమ్ equipped with thermometer and barometer to sense temperature and pressure. So option B is the right answer of this question. Next question, India Innovation Center for Graphene. India Innovation for Graphene. First one, it is a cross-functional plan that incentives new ideas. Second one, it is a country first graphene innovation center. Third one, it would come up in the Indian state of కర్ణాటక. ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫీన్ సంబంధించింది. సో దీంట్లో కనుక మనకు చూస్తే, సో ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫీన్ ఇదొక క్రాస్ ఫంక్షనల్ ప్లాన్ దట్ క్రియేట్స్ ఏ హెవెన్ ఫర్ న్యూ ఐడియాస్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు మనకు, కంట్రీ ఫస్ట్ గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఇది. సో సెకండ్ వన్ కూడా కరెక్ట్. సో ద ప్రాజెక్ట్ ఏంటంటే వుడ్ గివ్ ఏ మేజర్ ఫిలీ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా. సో స్టేట్మెంట్ సెకండ్ కూడా కరెక్ట్. అండ్ థర్డ్ ఏమి ఇచ్చారు, ఇండియన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇచ్చారు. అంటే ఇట్ వుడ్ కమ్ అప్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని, కర్ణాటక కాదు కేరళ ఇది. సో స్టేట్మెంట్ 3ని కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ అనేది
రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫిన్ వుడ్ కమ్ అప్ ఇన్ త్రిశూర్. ఎక్కడ అండి? త్రిశూర్. సో దీని యొక్క ఫండ్స్ ఎంత ఇచ్చారంటే 86.41 crores అండి. సో ఆఫ్ ద 86.41 crores ద యూనియన్ గవర్నమెంట్ వుడ్ ప్రొవైడ్ 49.18 crore అండ్ ప్రైవేట్ బిజినెస్ హౌసెస్ వాళ్ళేమో 11.48 crores అనేది దీనికి ఇవ్వడం జరిగింది ఈ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫిన్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను మీకు. ఇదొక ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫిన్ ఈజ్ ఏ క్రాస్ ఫంక్షనల్ ప్లాన్ దట్ క్రియేట్స్ హెవెన్ ఫర్ న్యూ ఐడియాస్. మీకు ఇందా చెప్పినట్టు కంట్రీ ఫస్ట్ గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ కూడా. దాంతోపాటు దీని యొక్క ఫండ్స్ ఎంత అంటే 86.41 crores. సో ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఏంటంటే కేరళ. సో the state government would provide the basic infrastructure for the project. The center would help attract investor to develop graphene products సంబంధించింది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధం ఉన్న నైతిక సవాళ్ళు ఏవి అని అడిగారు మనకు. అంటే ఏఐ సంబంధించింది, ఎథికల్ రిలేటెడ్, అంటే ఎథికల్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఇంక్రీజ్డ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఈ ఏఐ వల్ల ఇన్ఈక్వాలిటీస్ అనేది పెరుగుతుంది ఇచ్చారు. సెకండ్ వన్ ఏమో రిస్క్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో రిస్క్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్ ఏమో డేటా ప్రైవసీ అనేది కన్సర్న్ అని ఇవ్వడం జరిగింది. ఫోర్త్ వన్ ఏమో టెక్నాలజికల్ అడిక్షన్. సో ఈ 4 కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే యూజింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ కంపెనీ కెన్ డ్రాస్టికల్లీ కట్ డౌన్ ఆన్ రిలయింగ్ ఆన్ హ్యూమన్ వర్క్ ఫోర్స్. అంటే కంప్లీట్గా టెక్నాలజీ ఇప్పుడు ఏఐ వల్ల ఏంటంటే కంపెనీ మొత్తం చేస్తుంది టెక్నాలజీ నమ్ముకుంటుంది, అంటే హ్యూమన్ వర్క్ ఫోర్స్ని తగ్గిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది తగ్గిస్తే ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీస్ అని పెరుగుతుంది, దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరుగుతుంది. సో 1, 2 అనేది కరెక్ట్. ఎందుకంటే ఇండివిజువల్ హూ హ్యావ్ ఓనర్షిప్ ఇన్ ఏఐ artificial intelligence driven companies will make all the money. Also AI could compound digital exclusion అంటే further investment is likely to shift to countries where AI related works is already established. సో ఇక్కడ ఏంటంటే వైండింగ్ గ్యాప్స్ అమాంగ్ అండ్ విత్ ఇన్ కంట్రీస్, దానివల్ల ఇన్ఈక్వాలిటీస్ అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చాను. యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కంపెనీ కెన్ డ్రాస్టికల్లీ కట్ డౌన్ ఆన్ రిలయింగ్ హ్యూమన్ వర్క్ ఫోర్స్. సో ఆ టెక్నాలజీస్ వల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే హ్యూమన్ వర్క్ ఫోర్స్ని యూజ్ చేయడం తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల అంటే దీని మీనింగ్ ఏంటంటే దట్ రెవెన్యూ విల్ గో టు ఫ్యూవర్ పీపుల్, అంటే కొంతమందికే వెళ్ళడం జరుగుతుంది. సో ఇదంతా రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాఫేన్ సంబంధించింది తెలుగులో కూడా ఇచ్చాను. ఇక్కడ కూడా 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఎలక్ట్రికల్లీ అండ్ థర్మల్లీ కండక్టివ్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్. సెకండ్ వన్, ఇట్ కుడ్ బ్రింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ OLED అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ స్క్రీన్స్ ఇన్ స్మార్ట్ ఫోన్స్. థర్డ్ వన్, ఇట్ హ్యాస్ అప్లికేషన్ ఇన్ యాంటీ కొరోజన్ కోటింగ్ అండ్ పెయింట్స్. సో మనకు ఇచ్చింది గ్రాఫిన్. రీసెంట్గా ఏంటంటే మనకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ కూడా గ్రాఫిన్ సంబంధించిన కూడా క్వశ్చన్ రావడం జరిగింది. సో అందులో కొరోజన్ సంబంధించింది. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు గ్రాఫిన్. ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఇదొక మోస్ట్ ఎలక్ట్రికల్లీ మరియు థర్మల్లీ కండక్టివ్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్. సో ఇది కరెక్ట్. ఎందుకంటే గ్రాఫిన్ అనేది 1 ఆటమ్ థిక్ లేయర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, కార్బన్ ఆటమ్స్ అరేంజ్డ్ ఇన్ ఏ హెక్సాగోనల్ లాటిస్. ఎగోనల్ అండి, hexagonal lattice. So it is the building block of graphite, but graphene is a remarkable substance on its own with a multitude of astonishing properties. So idoka most electrically and thermally conductive material in the world. అంటే ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ ఇంక్రెడిబుల్ స్ట్రాంగ్ కూడా. సో అందువల్లనే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు, ఇట్ కుడ్ బ్రింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ OLED.
ఇప్పుడు ఏదైనా ఫ్యూచరిస్ట్ టెక్నాలజీ ఏంటంటే దానివల్ల కాస్ట్ అనేది తగ్గించడం లేకపోతే బెనిఫిట్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఇట్ కుడ్ బ్రింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ OLED స్క్రీన్ ఇన్ స్మార్ట్ ఫోన్ యాజ్ ఇట్ కెన్ రీప్లేస్ ఇండియం ఏమన్నది ఇండియం రీప్లేస్ ఇండియం విచ్ ఇస్ మోర్ కాస్ట్లీ. సో కంపేర్ టు గ్రాఫిన్ కన్నా ఇండియం అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని రీప్లేస్ చేయగలుగుతుంది ఇది గ్రాఫిన్. సో దీనివల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది. OLED సంబంధించిన స్క్రీన్ స్మార్ట్ ఫోన్లో యూజ్ చేసే OLED స్క్రీన్ అయితే ఉందో దాని కాస్ట్ అనేది తగ్గిస్తుంది రిలేటెడ్ టు అబౌట్ గ్రాఫిన్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఇవ్వడం జరిగింది. ఇట్ హ్యాస్ అప్లికేషన్ ఇన్ యాంటీ కరోజన్ కోటింగ్ అండ్ పెయింట్స్. సో ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద D ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు గ్రాఫిన్ సంబంధించి ఇచ్చాను. ఇది ఒక మోస్ట్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్లీ కనెక్టివ్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం జరిగింది దాకా. దాంతోపాటు ఇది కాస్ట్ కూడా తగ్గిస్తుంది. OLED సంబంధించిన మన స్క్రీన్స్ ఏదైతే స్మార్ట్ ఫోన్లో యూజ్ చేస్తామో దాన్ని తగ్గిస్తుంది. అంటే ఇండియం ప్లేస్లో ఇది రీప్లేస్ చేయవచ్చు. సో దీని ఒక అప్లికేషన్ ఏంటంటే యాంటీ కరోజన్ కోటింగ్ పెయింట్స్ ఒకటి, మరి దాంతోపాటు ఎఫిషియంట్ ప్రీసైజ్ సెన్సార్ కూడా అండ్ ఫాస్టర్ ఎఫిషియంట్ ఎలక్ట్రానిక్స్ కూడా, దాంతోపాటు ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్, ఎఫిషియంట్ సోలార్ ప్యానల్స్ అండ్ ఫాస్టర్ DNA సీక్వెన్సింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ డ్రగ్ డెలివరీ కూడా. సో ఆప్షన్ D అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సెల్ఫ్ క్లీనింగ్ ఫ్యాబ్రిక్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇలా మనకు 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే హైడ్రోఫోబిసిటీ అండ్ హైడ్రోఫిలిసిటీ ఆర్ 2 ప్రిన్సిపల్ వేస్ ఆఫ్ సెల్ఫ్ క్లీనింగ్. సెకండ్ వన్, ద photocatalytic process will decompose the dirt molecules by utilizing sunlight. Third one, titanium dioxide is used for self-cleaning surfaces. Fourth one, they have application in medical, textiles, sports tech, defense textiles and smart textiles. సో ఇలా మనకు సెల్ఫ్ క్లీనింగ్ ఫ్యాబ్రిక్ గురించి అడిగారు. సో ఇలా 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకు అది కూడా అడిగింది ఏమిటి ఇన్కరెక్ట్. ఇది చూసుకోవాలి మనం. ఫస్ట్ ఎగ్జామ్లో చాలా వరకు ఏంటంటే కరెక్ట్, నాట్ కరెక్ట్, ఇన్కరెక్ట్ అని అడుగుతుంటారు. సో అది చూడాలి ఫస్ట్ క్వశ్చన్లో. సో మనకు అడిగింది అబౌట్ సెల్ఫ్ క్లీనింగ్ ఫ్యాబ్రిక్స్. ఫస్ట్ ఏమి ఇచ్చారు హైడ్రోఫోబిసిటీ, హైడ్రోఫిలిసిటీ అని 2 ప్రిన్సిపల్ వేస్ ఆఫ్ సెల్ఫ్ క్లీనింగ్ ఇచ్చారు. సో ఇది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 2, ఫోటోకాటలిక్ ప్రాసెస్ ఏంటంటే విల్ డికంపోజ్ ద డర్ట్ మాలిక్యూల్స్ బై యూటిలైజింగ్ సన్లైట్. సో సన్లైట్ త్రూ ఏంటంటే ఏదైతే డర్ట్ మాలిక్యూల్స్ ఉందో దాన్ని డికంపోజ్ చేయడం జరుగుతుంది ఫోటోకాటలిక్ ప్రాసెస్లో. సో ఇది కూడా కరెక్ట్. థర్డ్ వన్, టైటానియం డయాక్సైడ్ అనేది యూజ్డ్ ఫర్ సెల్ఫ్ క్లీనింగ్ సర్ఫేస్. సో ఈ టైటానియం డయాక్సైడ్ని దేనికోసం యూజ్ చేస్తారంటే సెల్ఫ్ క్లీనింగ్ సర్ఫేస్ని యూజ్ చేస్తారు. సో ఇది కూడా కరెక్ట్. అండ్ ఫోర్త్ వన్, దే హ్యావ్ అప్లికేషన్ అంటే ఈ సెల్ఫ్ క్లీనింగ్ ఫ్యాబ్రిక్స్ అనేది ఏదైతే ఉందో అప్లికేషన్ ఇన్ మెడికల్ టెక్స్టైల్స్, దాంతోపాటు స్పోర్ట్స్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ టెక్స్టైల్స్ అండ్ స్మాల్ టెక్స్టైల్స్. సో ఈ 4 కరెక్ట్. బట్ మనం అడిగేది ఏమిటి ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ C నన్ను. సో ఇలా మీకు ప్రతిదీ నేను డీటెయిల్స్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. హైడ్రోఫోబిసిటీ మరియు హైడ్రోఫిలిసిటీ అనేది 2 ప్రిన్సిపల్ వేస్ ఆఫ్ సెల్ఫ్ క్లీనింగ్ ఇందాక చెప్పాను మీకు. సో బోత్ టైప్ ఆఫ్ కోటింగ్ క్లీన్ దెమ్ సెల్ఫ్ విత్ ద యాక్షన్ ఆఫ్ వాటర్ బై రోలింగ్ డ్రాప్లెట్స్ ఫర్ హైడ్రోఫోబిక్ మరియు సీటింగ్ వాటర్ ఫర్ హైడ్రోఫిలిక్ దట్ క్యారీస్ దట్ అవే. దాని తర్వాత ఫోటో క్యాటలిక్ ప్రాసెస్ గురించి మీకు చెప్పడం జరిగింది. అండ్ ఫోటో రియాక్షన్ కూడా చెప్పాను మీకు. అండ్ టైటానియం డయాక్సైడ్ అనేది ఒక సెమీ కండక్టర్ మెటీరియల్ దట్ యాక్ట్ యాజ్ ఏ ఫోటో క్యాటలిస్ట్ అండ్ has been proven to be an excellent catalyst in the photo degradation of colorant and other organic pollutants. సో దీని ఒక అప్లికేషన్ దేంట్లో అంటే మెడికల్ టెక్స్టైల్స్, దాంతోపాటు స్పోర్ట్స్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్స్టైల్స్తో పాటు స్మార్ట్ టెక్స్టైల్స్లో కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ C అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ డ్రోన్స్. అంటే ఎలాంటి సెక్టార్స్ ఉంటే ఫాలోయింగ్ సెక్టార్స్ హ్యావ్ ద అప్లికేషన్ ఆఫ్ డ్రోన్స్. అంటే ఏ రంగాల్లో డ్రోన్ల అప్లికేషన్లు ఉన్నాయని చెప్పారు. రక్షణ రంగము, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయము, చట్ట అమలు అంటే లా ఎన్ఫోర్స్మెంట్. సో డిఫెన్స్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, లా ఎన్ఫోర్స్మెంట్ ఇలా మనకు 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను రోబోటిక్స్ అయినా, నానో టెక్నాలజీ అయినా, బయోటెక్నాలజీ అయినా అప్లికేషన్స్ అనేది అన్నీ చాలా వరకు కరెక్ట్ అయి ఉంటుందని చెప్పాను. సో కొన్ని రేర్గా మనకు ఇన్కరెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ
1 2 3 4 అనేది 4 కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో డ్రోన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ సిమెట్రిక్ వెపన్ అగెన్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ అయినా, లేకపోతే నేషనల్ ఏరోస్పేస్ సిస్టమ్ అందులో కూడా చాలా వరకు ఇంటిగ్రేటెడ్ చేయడం జరుగుతుంది. సో డ్రోన్ టెక్నాలజీ అనేది హ్యాస్ యూజెస్ ఇన్ హెల్త్ కేర్ యాజ్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు డెలివర్ వ్యాక్సిన్ సంబంధించిన అయినా. సో ఇలా చాలా వరకు యూజ్ చేయడం జరుగుతుంది. డిఫెన్స్ అయినా, హెల్త్ కేర్ అయినా, అగ్రికల్చర్ అయినా, లా ఎన్ఫోర్స్మెంట్. సో డిఫెన్స్ అంటే మీకు యూఏఈ కూడా మీకు చెప్పాను మీకు ఆల్రెడీ. హెల్త్ కేర్ అంటే ఇందాకే చెప్పాను. అగ్రికల్చర్ అంటే లిక్విడ్ నానో యూరియా ఏదైతే ఉందో దాన్ని మనకు స్ప్రే చల్లడం జరుగుతుంది డ్రోన్ ద్వారా. సో హెల్త్ కేర్ అంటే మెడిసిన్స్ అందివ్వడం జరుగుతుంది. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఇది లాంచ్ కూడా చేశారు ఇది. సో ఇలా ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టారు, దాంతోపాటు ఇది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా చెప్పాను. ఫైర్ లేకపోతే ఎమర్జెన్సీ సర్వీస్ వేర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది లేని ప్లేస్లో కూడా ఇది యూజ్ చేయడం జరుగుతుంది డ్రోన్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. మనం అడిగింది ఏమిటి క్వశ్చన్లో? ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ఎ వెహికల్ క్యాపబుల్ ఆఫ్ సెన్సింగ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆపరేటింగ్ వితౌట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్. బి, ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ కటింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఆప్షన్ సి, ఇట్ కెనాట్ గో ఎవ్రీవేర్ ఏ ట్రెడిషనల్ కార్ గోస్. డి, ఇట్ కెన్ రెడ్యూస్ అర్బన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. సో మనం అడిగింది అబౌట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ సంబంధించిన స్టేట్మెంట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆ 4 దాంట్లో ఏది కరెక్ట్ అని ఇచ్చారు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇట్ కెనాట్ గో ఎవ్రీవేర్ ఏ ట్రెడిషనల్ కార్ గోస్. సో నార్మల్గా కార్ వెళ్ళే లాగా ఇది వెళ్ళదు. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది కెన్ గో ఎనీవేర్ ఏ ట్రెడిషనల్ కార్ గోస్ అండ్ డూ ఎవ్రీథింగ్ దట్ అన్ ఎక్స్పీరియన్స్ హ్యూమన్ డ్రైవర్ డస్. సో సి అనేది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ కెనాట్ గో ఇచ్చారు, బట్ ఇది ఎక్కడైనా వెళ్ళగలుగుతాం. అంటే ఒక ట్రెడిషనల్ కార్ లాగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కూడా వెళ్తుంది. సో ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్. మనకు అడిగింది ఇన్కరెక్ట్ కాబట్టి. సో ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా పార్ట్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా. నెక్స్ట్ క్వశ్చన్, FEDOR గురించి ఇచ్చారు మనకు. FEDOR అంటే ఫైనల్ ఎక్స్పెరిమెంటల్ డెమాన్స్ట్రేషన్ రీసెర్చ్. FEDOR. సో స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే, ఇట్ వాస్ ద ఫస్ట్ రోబోట్ టు బీ సెంట్ టు స్పేస్. సెకండ్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆపరేషన్ దట్ ఆర్ డేంజరస్ ఫర్ హ్యూమన్స్ ఆన్ బోర్డ్ స్పేస్ క్రాఫ్ట్. థర్డ్ వన్, ఇట్ వాస్ సెంట్ బై రష్యా ఆన్ అన్ అన్మాన్డ్ రాకెట్. సో మనకు FEDOR గురించి ఇచ్చారంటే ఫైనల్ ఎక్స్పెరిమెంటల్ డెమాన్స్ట్రేషన్ ఆబ్జెక్ట్ రీసెర్చ్ పైన. సో దీని ఫస్ట్ రోబోట్స్ టు గో ఇన్ టు స్పేస్ ఎప్పుడంటే 2019. ఎప్పుడు? 2019. సో 2011లో ఏంటంటే నాసా సెంట్ అప్ రోబోనాట్. ఇది ROBONAUT, రోబోనాట్ 2. ఇదొక హ్యూమనైడ్ రోబోట్ డెవలప్ విత్ జనరల్ మోటార్స్ దట్ హ్యాడ్ ఏ సిమిలర్ ఎయిమ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ హై రిస్క్ ఎన్విరాన్మెంట్. సో ఇన్ 2013 ఏంటంటే జపాన్ సెంట్ అప్ ఏ స్మాల్ రోబోట్ కాల్ అంటే కిరోబో అలాంగ్ విత్ ద ISS ఫస్ట్ జపనీస్ స్పేస్ కమాండర్. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. సో స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అంటే BCD మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. సో స్టేట్మెంట్ 2 చూద్దాం. ఫెడర్ అనేది ఒక డిస్క్రైబ్డ్ హ్యాస్ ఏ పొటెన్షియల్లీ యూస్ఫుల్ ఆన్ ఎర్త్ ఫర్ వర్కింగ్ ఇన్ హై రేడియేషన్ ఎన్విరాన్మెంట్, మైనింగ్ అండ్ ట్రిక్కీ రెస్క్యూ ఎమిషన్. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. అండ్ ఇట్ వాస్ సెంట్ బై రష్యా అండ్ అన్మాన్డ్ రాకెట్. ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు ఫెడర్ గురించి ఇచ్చాను. ఫస్ట్ రోబోట్ టు గో ఇంటూ స్పేస్ ఎప్పుడంటే 2019. దాని తర్వాత 2011 ఏమో నాసా సంబంధించి చెప్పాను. 2013 ఏమో జపాన్ సెంట్ స్మాల్ రోబోట్ ఏంటంటే కిరోబో. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక ఫస్ట్ జపనీస్ స్పేస్ కమాండర్ కూడా చెప్పడం జరిగింది మీకు. దాంతోపాటు ఇది ఆపరేషన్ దట్ ఆర్ డేంజరస్ ఫర్ హ్యూమన్ ఆన్ బోర్డ్ స్పేస్ కాబట్టి చెప్పాను మీకు ఇందాకే. అండ్ ఫెడర్ అనేది డిస్క్రైబ్ కూడా చేశాను మీకు, పొటెన్షియల్లీ యూస్ఫుల్ ఆన్ ఎర్త్ ఫర్ వర్కింగ్ ఇన్ హై రేడియేషన్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్లేస్లో, దాంతోపాటు మైనింగ్ ఏరియాలో, అండ్ దాంతోపాటు ట్రిక్కీ రెస్క్యూ మిషన్లో కూడా ఇది యూస్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ సెంట్ బై రష్యా ఆన్ అన్ అన్మాన్డ్ రాకెట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ టు బి సెంట్ టు స్పేస్ బై రష్యా. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా ఇది కూడా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంతవరకు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో
ప్రీవియస్ క్లాస్తో పాటు ఈ క్లాస్లో ఒక 80 క్వశ్చన్ అంటే 80 టాపిక్స్ పైన 80 టాపిక్స్తో పాటు చాలా వరకు కొన్ని క్వశ్చన్లో 3-4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేశాము. ఇవి చాలా వరకు మీకు అప్కమింగ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్ ఎగ్జామ్తో పాటు గ్రూప్ 2 ఎగ్జామినేషన్తో పాటు గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా మీకు అన్ని ఎగ్జామినేషన్ కూడా ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా మీకు చాలా వరకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.